మామా మీలో ఎంతమంది ముందే ఈ ప్లేస్కి వెళ్ళారో కామెంట్ చేయండి. మధ్యాహ్నం 3 గంటల టైంలో ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేసుకుంటా ఉంటే మన యూట్యూబ్ లో అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి మనకు నోటిఫికేషన్ వచ్చింది. అంతే మామ, దెబ్బకు ల్యాప్టాప్ క్లోజ్ చేసి రూమ్ కి వచ్చి రెడీ అయిపోయాను. మీ 1000 సబ్స్క్రైబర్స్ కి నువ్వు రెడీ అవడానికి లింక్ ఎంటర్ అంటే లింక్ ఉంది మామ. మనకు 500 సబ్స్క్రైబర్స్ రావడానికి 25 రోజులు పడితే 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి జస్ట్ ఇంకో 3 రోజులు పట్టింది మామ. ఈ హ్యాపీనెస్ లో కేకులు గీకులు కోయడం కాకుండా ఏదైనా గుడికి వెళ్ళాలని నేను ఫిక్స్ అయిపోయాను. అది మ్యాటర్. దెబ్బకు ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి కోహేడా గుట్టలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. మూవీస్ కి స్టోరీస్ రాసే నా ఫ్రెండ్ రెడ్డితో అయితే ఇక్కడికి వచ్చాను మామ. ఈ గుడి ఒక గుట్ట మీద ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది కోహేడా అనే పల్లెటూరుకు దగ్గరలో ఉంటుంది కాబట్టి దీనికి కోహేడా గుట్ట అని పేరు వచ్చింది. దీనికి దగ్గరలోనే సంగీ టెంపుల్, రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఉన్నాయి. నేనైతే దేవుడి మీద భారం వేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అలాంటప్పుడు నాకు వచ్చే 1000 సబ్స్క్రైబర్స్ కూడా నాకు పెద్ద మైల్ స్టోనే మామ. మరి అలాంటి మైల్ స్టోన్స్ వచ్చినప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. అందుకే నేనైతే ఈ గుడికి వచ్చాను. దేవుడి మీద భారం వేసినప్పటికీ మీ అందరి సపోర్ట్ తోనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా బాగుండాలని దేవుడిని కోరుకున్నాను. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఉంటదని అనుకుంటున్నాను. దేవుడి దండం పెట్టేసుకొని అలా కొండలు గుట్టలు ఎక్కేసి ఇక్కడ ఫోటో షూట్ కి లొకేషన్ ఏదో ఫేమస్ అంట అని చెప్తే గుట్ట పైకి అయితే చేరుకున్నాము. ఎండాకాలంలో అరకు ఇలాగే ఉంటదేమో అనిపించేలాగా ఉంది మామ. ఇక్కడ నుంచి చూస్తా ఉంటాం అందరూ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటా ఉంటే మేము మాత్రం ఫోన్ లో సిగ్నల్ కోసం ఎత్తుకుంటున్నాం. ఇక్కడ దూరంగా 4 నిలబడుకో ఉన్నారు చూడు మామ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దాదాపు ఆ రాయి మీదకి వెళ్ళి ఫోటో తీసుకుంటాడు మామ. ఇది చాలా రిస్క్, కానీ వ్యూ చాలా బాగుంటది. వాళ్ళు ఇంకా అక్కడ నుంచి దిగేలాగా లేరని మేమే పక్కకి వెళ్ళి 4 ఫోటోలు తీసుకొని అక్కడ నుంచి అయితే వచ్చేసాం. నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను మామ.